తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్లు వద్ద 2 చిరుతలు సంచరించాయి. ఇక చిరుతలను చూసిన భక్తులు భయంతో కేకలు పెట్టారు. ఇక భక్తుల కేకలతో చిరుతలు అడవులోకి పారిపోయాయి. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. చిరుత జాడలను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తులను గుంపులుగా పంపుతుంది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక గత ఏడాది తిరుమల కాలినడకన మార్గంలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. ఇక ఈ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు నడక మార్గంలో చిరుత సంచరించే ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత పులులను బంధించారు. అయితే అప్పటి నుంచి కాలినడకన తిరుమల వెళ్లే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని గుంపులుగా ఏర్పాటు చేసి వారికి చేతికి ఊతకర్రలను అందించి మెట్ల మార్గంలోకి అనుమతిస్తూ ఉండేవారు. ఇక ఈ నేపథ్యంలో మరోసారి చిరుత సంచరించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఈ ఏడాది మార్చిలో కూడా ట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు కనిపించాయి. ఇక అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండడంతో చిరుతలు తిరుమల కొండకు చేరుకుంటున్నాయని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇక తిరుమలలో మరోసారి చిరుతపులులు సంచలనం కనిపించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపి, మరోసారి నడక మార్గంలో మెట్ల మార్గంలో చిరుతలు కనిపించినట్టుగా జాడలు కనిపించినట్టుగా అటవీశాఖ గుర్తించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? మాధవి, తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో విపరీతమైన భక్తుల రద్దీ వస్తున్నారు. ఇప్పటికే ప్రతిరోజు కూడా 70 నుంచి 1 లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. టీటీడీ కూడా భారీ ఏర్పాట్లు చేసింది. అయితే క్షణకాల దర్శనం కోసం కూడా చాలా అవస్థలు పడుతున్నారు. అయితే తిరుమలకి వెళ్లే భక్తులకి మరోసారి చిరుతలు చాలా భయభ్రాంతులు గురి చేస్తున్నాయి. కాలుబాటకుండా వెళ్లే భక్తులపైన గతంలో కూడా దాడి చేయడం జరిగింది. ఒక లక్షిత అనే పాపను కూడా చంపివేయడం జరిగింది అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే చాలా రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అవి కొన్ని సత్ఫలితాలు ఇచ్చాయని మనం చెప్పుకోవచ్చు. అయితే అప్పట్లో హడావిడిగా కాలుబాటలో అంటే ఇరువైపులా కూడా అంటే కంచె ఏర్పాటు చేస్తారని, లేదంటే ఆ చిరుతలు తిరిగే ప్రాంతాల్లో ఒక బ్రిడ్జ్ లాగా, ఫ్లైఓవర్ లాగా ఇట్లా వేస్తారని, లేదంటే రకరకాల ఈక్వేషన్స్ తో అంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి కొంతమంది అటవీ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ అది ఎక్కడా కూడా అమలు అవడం లేదు. అదే ఇప్పుడు మరోసారి భక్తులకు సంబంధించినటువంటి చిరుతల దాడులు, లేదంటే చిరుతలు మరోసారి కనపడడం అనేది వాళ్ళు ఆందోళన కలిగించే అంశంగా మనం చెప్పొచ్చు. అయితే ప్రతిరోజు 30 నుంచి 40 వేల మంది భక్తులు వెళ్తూ ఉంటారు కాబట్టి రాత్రి కూడా 2 చిరుతలు కాలిబాటలో, అంటే పైన అలిపిరి నుంచి తిరుమలకి నడిచి వెళ్లే కాలిబాటలో లాస్ట్ చివరి స్టెప్స్ ఇంకొక 100 స్టెప్స్ ఉండగా ఆ మెట్ల మార్గంలో ఒకసారిగా 2 చిరుతలు ఒకే ప్రాంతంలో తిరగడంతో ప్రాంతాలకు వెళ్ళిన భక్తులంతా కూడా పరుగులు పెట్టడం జరిగింది. అయితే వెంటనే తెలుసుకున్నటువంటి టీటీడీ విజిలెన్స్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ చిరుతలు ఉన్నాయని చెప్పి ఆనవాళ్ళు గుర్తించిన తర్వాత కొన్ని చర్యలు తీసుకునేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీసీటీవీ ఫుటేజీలు కూడా అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అవసరం వస్తే ఆ 2 చిరుతలు కూడా, ఎందుకంటే గతంలో చిరుతలు సంచరించిన ప్రాంతాలు వేరు, మార్గ మధ్యంలో సంచరించాయి. అయితే ఇది తిరుమల హిల్స్ పైన, అంటే దగ్గరలో ఇంకా ఒక 100 నుంచి 150 స్టెప్స్ నడుచుకుంటూ వెళ్తే ఇంక తిరుమల వచ్చేస్తుంది. ఆ ప్రాంతంలో ఈ చిరుతలు ఒక్కసారిగా కలకలం రేపడం అనేది చాలా భయాందోళన గురించి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే వెంటనే నిన్న కూడా జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఉన్నతాధికారులతో కూడా సమావేశం అవడం జరిగింది. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ముందుకెళ్తున్నారు. ఇవాళ కూడా మరోసారి భేటీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది తిరుపతి ఫారెస్ట్ అధికారులతోనూ, అదేవిధంగానే మిగిలినటువంటి యంత్రాంగంతో కూడా ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారు. అయితే ఈ చిరుతలకు సంబంధించి ఇప్పటికే కాలిబాటగుండాతో పాటు ఘాట్ రోడ్లలో కూడా కొంతమంది భక్తులు కనిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం కూడా వాహనంలో, అంటే తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు కొంతమంది తిరుమలకు వెళ్తుంటే ఒకసారిగా వాళ్ళ వాహనాన్ని ఓవర్టేక్ చేసి అంటే అటవీ ప్రాంతాల నుంచి ఒకసారిగా కూడా రోడ్డుపైకి దూకడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి వెంటనే ఫారెస్ట్ అధికారులకు కూడా అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. ఇట్లా ఒకసారిగా ఘాట్ రోడ్లు, ఇట్లా తిరుమల కాలిబాటలో ఒకసారిగా చిరుతలు మరోసారి అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో ఒక భయానకమైన పరిస్థితుల్లో తిరుమలకు భక్తులు వెళ్తున్నారు. అయితే టీటీడీ కొన్ని చర్యలు తీసుకుంది, మరికొన్ని చర్యలు తీసుకునే రకంగా కూడా ముందుకెళ్లాలంటూ కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే గుంపులుగా మాత్రం తిరుమలకు వెళ్ళాలి. అలిపిరి కాలిబాట మార్గంలో ఇప్పటికే ఎక్కువగా ఫోర్స్ ను కూడా, భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల్ని, ముఖ్యంగా 10 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని ఎవరిని కూడా వదిలిపెట్టకండి, వాళ్ళు ఆడుకుంటూ అటవీ ప్రాంతాలకు వెళ్ళడం, దాని తర్వాత దాడులు చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి
కేవలం కాలిబాటకుండా మాత్రమే గుంపులు గుంపులుగా మాత్రమే నడుచుకుంటూ తిరుమలకు వెళ్లాలంటూ కూడా టీటీడీ అధికారులు విజిలెన్స్ సిబ్బంది కూడా భక్తులకు ముందుగానే అలిపిరి కాలిబాట మార్గం స్టార్టింగ్ మెట్స్ నుంచి కూడా చెప్తూ వస్తున్నారు మాధవి. రైట్, థ్యాంక్ యూ గోపి.